ఒకసారి జీవన్ రెడ్డి గారితో మాట్లాడినాక మళ్ళీ మాట్లాడమని చెప్పాను. మరొక విమర్శ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. 19 మంది ఎమ్మెల్యేలను గతంలో కేసీఆర్ లాక్కున్నాడు, కొనుగోలు చేసిందని చెప్తుంది. ఇప్పుడు మేము కేవలం ఆహ్వానిస్తున్నాం, వాళ్ళు సిగ్గుండాలి చెప్పుకోవడానికి ఈ మాట. ఆ రోజు వాళ్ళందరికీ కలిసి చట్టంలో ఉన్న అవకాశం ప్రకారం మేము విలీనం అవుతాం, మా ఎల్పీని విలీనం చేస్తాము అని చెప్పి చట్టబద్ధంగా విలీనం చేశారు. లేకపోయింటే డిస్క్వాలిఫై అయ్యేవాళ్ళు కదా. కోర్టు కూడా వెళ్ళిన వీళ్ళు. ఏం జరిగింది ఆ రోజు? కేసీఆర్ ఎక్కడ తప్పు చేయలేదు, బీఆర్ఎస్ పార్టీది టీఆర్ఎస్ పార్టీది పొరపాటు కాదు, మీ సభ్యులకే మీ పార్టీ పైన విశ్వాసం లేక చట్ట ప్రకారం 2/3 మెజారిటీతోని విలీనం చేయడం జరిగింది. కాబట్టి దీంట్లో మనం చేయడానికి ఏం లేదు, చట్టబద్ధంగానే జరిగిందని కోర్టు చెప్పింది తీర్పు. ఈ మాట్లాడడానికి బుద్ధి ఉండాలి ఏమైనా. ఇంత స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ అడగలేదా? ఇంటింటిపై కండవ కప్పుకొచ్చుకుంటే సిగ్గు లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇంటింటిపై కండవ కప్పుకొని, కేసీఆర్ ఏం కండవ కప్పలేదు ఎవరికి, అందరికందరూ వచ్చి జాయిన్ అయ్యారు చట్ట ప్రకారం. అదే శ్రీనివాస్ రెడ్డి గారిని రెస్పాండ్ కమ్మని చెప్పండి, వారే కదా ముందు శాసనసభలో స్పీకర్కి ఆ రోజు తప్పు చేసిండా అప్పు చేసిండా చెప్పమని చెప్పండి. చట్ట ప్రకారం చేసిండా చట్టవిరుద్ధంగా చేసిండా చెప్పని చెప్పండి. అది బుద్ధి లేని మాటలు. ఎవడు ఇడియట్స్ మాట్లాడతారు. రోజు కలిసినాం మేము. కేసీఆర్ గారు కలవని రోజే లేదు. మేము బృందాలుగా కలుస్తాము. ఎందుకు మీకెందుకు లాగులు దడుస్తున్నాయి? మీరెందుకు భయపడుతున్నారు? కేసీఆర్ గారు కలవడం మొదలైందనగానే మీకెందుకు లాగులు దడుస్తున్నాయి? మా పార్టీ నాయకులు మా కేసీఆర్ కలిస్తే మీరెందుకు కొనుక్కుతున్నారు? మీరెందుకు మాట్లాడుతున్నారు దాని గురించి? మీ ముఖ్యమంత్రికి ఏంటి ఓడోడు దొంగలు వచ్చిపోతున్నారు, మేమే మాట్లాడతలేం కదా. సాటంగా ఓడోడు మూటలు తీసుకొని వచ్చిపోతున్నాడు, మేమే మాట్లాడతలేం కదా. మేమే మంచుకుంటున్నారు. అరే కేసీఆర్ దగ్గరికి తప్పకుండా పోతారు. ఈ మా భవన్ మేము వస్తూనే ఉంటాం ప్రతిరోజు. కేసీఆర్ ఇంటికి పోతాం, కేసీఆర్ ఇంకొక అడుగున పోతాం. ఎందుకు పోరు? ప్రజలు వస్తున్నారు, తండోపతండాలుగా ప్రజలు వస్తున్నారు. ఎందుకంటే మీ చక్కదనం అప్పుడే అర్థమైపోయింది, తేలిపోయాను. మీరు ఇచ్చిన హామీలు బూటకమని, మీరు కేవలం మోసగాండ్లని, పగడి దొంగలని ప్రజలకు అర్థమైపోయింది. అందుకే మళ్ళీ కేసీఆర్ బాట పడుతున్నారు ప్రజలు. ఒక మన నాయకులే కాదు, ప్రజలు వస్తున్నారు. గతంలో దానం నాగేందర్ పోయినప్పటి నుంచి కూడా మీరు స్పీకర్ కలిసే ప్రయత్నం చేస్తున్నారు. అప్పటి నుంచి సమయం లేదు, నిన్న కోరిరు టైం లేదు. ఇప్పుడు ఓఎస్డీతో మాట్లాడాలనుకున్నారు, అతని కార్యదర్శితో మాట్లాడుతున్నారు. స్పీకర్ ఎందుకు అందుబాటులోకి రావట్లేదు? అని కూడా ఏమైనా ప్రెజర్ ఉందనుకుంటారా ఏంటి? అది ఆయన చెప్పాలి కదా. స్పీకర్ గారిని అడిగాల్సిన ప్రశ్న నన్ను అడుగుతున్నారు. స్పీకర్ గారిని అడిగారు ఆ విషయం. మరి న్యాయంగా ఇవ్వాలి. వారు ఏం చెప్పినారు? మేము పార్టీలకు అతీతమైన మనిషిని కదా స్పీకర్ మాట్లాడేది. ఒకసారి స్పీకర్ చైర్లో కూర్చున్న తర్వాత నాకు ఎటువంటి వివక్ష ఉండదు, నేను పార్టీలకు అతీతంగా పనిచేస్తానని చెప్తారు కదా. వారు నిన్న నాకు నేను సమయం అడిగినప్పుడు ఏమేం చేస్తున్నాడు ఏందనే విషయాలు నేను మాట్లాడాను. వారు ఎంత బిజీగా ఉన్నారనే విషయాలు నాకు సంబంధం లేదు. నేను అడగటం గౌరవంగా ఒక శాసనసభ్యుడిగా నేను అడగాల్సిన పద్ధతులు అడిగినా, వారు రెస్పాండ్ కావాల్సిన పద్ధతులు కాలేదు. నాకున్న ఇతర మార్గాలు ఎంచుకున్నాను. పేపర్లు, టీవీలు, మీరు లీగల్గా ఫైట్ చేస్తున్నారు ఎమ్మెల్యేల పైన, అనాథల కోసం ఇంత జరుగుతున్న ఈ అంశాలపైన ఎందుకు ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు? రీజన్ ఏంటి? రీజన్ వారే చెప్పాలి. మేము కూడా దానికి తగిన సమయంలో తగిన రీతిగా స్పందిస్తాం. గూడెం మైపాల్ రెడ్డి పక్కన ఢిల్లీలో ఉన్నారు, ఆయన పార్టీ మాత్రం వార్తలు వస్తున్నాయి. మీరు ఏమైనా సంప్రదించారా? మీకు ఏవో తెలియలేని మాటలు, పనికిమాల మాటలు ఇవన్నీ కూడా. ఈడ రేవంత్ రెడ్డి ఇంటింటికి వచ్చి తిరుగుతుంటే ఆయన పాపం ఢిల్లీ దాకా ఎందుకు పోవాలి? రేవంత్ రెడ్డి ఢిల్లీలో తిరిగి ఆ పనిలో ఉంటే అభివృద్ధి పనులు వదిలిపెట్టి, రైతు బంధు వదిలిపెట్టి, రుణమాఫీ వదిలిపెట్టి, 2500 పెన్షన్ వదిలిపెట్టి, చేయాల్సిన వదిలిపెట్టి, జాబ్ క్యాలెండర్ తయారు చేసిన వదిలిపెట్టి కండువా పట్టుకొని ఇంటింటికి తిరుగుతున్నాడు. మీ గప్పనా నీ గప్పనా నీ గప్పమా అని ఈయనే తిరుగుతుంటే, ఆయన దుకాణం దాకా ఈయన పోయి అక్కరైంది, ఈయన ఇంటికి ఆయన వస్తుంటే. రైట్, థ్యాంక్ యూ.